దేవునికి స్తోత్రం. దేవుని యొక్క పరిశుద్ధ నామములో ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులందరికీ నా వందనములు తెలియజేస్తూ ఉన్నాను. తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన క్రీస్తు యేసునందు ఆయన సమృద్ధి అయిన కృపను మనకు అనుగ్రహించుచున్నందులకు ప్రభు యొక్క పరిశుద్ధ నామమునకు స్తుతులు చెల్లిద్దాం. దేవుడు ఆయన మహోన్నతుడయ్యుండి దీనులను లక్ష్యపెట్టును కనుక మన వంటి వారిని కూడా ఆయన కనుదృష్టిలో భద్రపరచుటకు తండ్రి తన నిత్య సువార్తను మనకు తెలియచేస్తూ ఉన్నాడు. మనము గత వీడియోలో చదువుకున్న భాగాన్ని మరి కొన్ని విషయాలు నేర్చుకుందాం. లూకా సువార్త 16వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. ఏ సేవకుడును ఇద్దరు యజమానులను సేవింపలేడు. వాడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేక ఒకని అనుసరించి ఒకని తృణీకరించును. మీరు దేవునిని సిరిని సేవింపలేరు అని చెప్పాడు. ప్రభువు ఇంత స్పష్టముగా ఏ ఒక్కడు కూడా దేవునిని సిరిని సేవింపలేడు అని చెప్తే మాకు దేవుడు కావాలి, మాకు ధనము కావాలి అని ఈనాడు మరి మీ కన్నులతో ఎందరిని చూస్తున్నారో నాకైతే తెలియదు, కానీ నేనైతే చాలా చాలా చాలామందిని అబద్ధికులను దేవుడు కావాలి ధనము కావాలి అనే అలాంటి మోసయుక్తమైన బోధకులను చూస్తున్నాను సోదరులారా. ఎందుకంటే లేఖనములు స్పష్టముగా తెలియకపోయినట్లయితే మన జీవితకాలం అంతా కూడా చీకటిలో అంధులులాగా తిరుగులాడవలసిందే. ప్రభువు ఆయన ఎన్ని లేఖనములు మనకు తెలియజేసినా ప్రతిదీ చాలా స్పష్టంగా మాట్లాడాడు. వాటిని అపోస్తుల ద్వారా ఇంకా స్పష్టంగా వివరించాడు. ప్రస్తుత కాలంలో పరిశుద్ధాత్మ శక్తి చేత మన వంటి వారికి కూడా తెలియచేస్తూ ఉన్నాడు. అంటే మన మీద దేవునికి ఎంత అపారమైన ప్రేమ ఉన్నదో మీరు కాస్తంత వివేకముతోటి ఆలోచన చేసుకోనండి. మనుషుల హృదయంలో ధనాపేక్ష ఉంటుందని ప్రభువు తన శిష్యులకు మీరు ఏ విధమైన లోభమునకు మనస్సు పెట్టద్దు, అసలు చోటివ్వద్దు అని చెప్పిన అనుభవాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. అంత మాత్రమే కాదు, పనివాడు తన జీతమునకు పాత్రుడు అనే సంగతులు కూడా మనం నేర్చుకుంటున్నాం సోదరులారా. దేవుని యొక్క పరిశుద్ధ లేఖనములు ప్రతి మాట మీకు నేను చూపించి చెప్తున్నాను కనుక మీరు కూడా పరిశీలనగా పరిశుద్ధ గ్రంథాన్ని దగ్గర పెట్టుకొని చూసినట్లయితే నిజముగా మన తండ్రి అధికమైన శక్తినిచ్చి మన శోధనలలో కూడా మనలను స్థిరమైన మనసు కలిగిన వారిగా ఆశీర్వదిస్తాడు. కనుక దయచేసి ఈ లేఖనాలను మీరు జాగ్రత్తగా గమనించండి. మీకు దేవుడు కావాలా, డబ్బు కావాలా? దేవుడు కావాలి అంటే డబ్బును ప్రేమించటానికి వీలు లేదు, ప్రేమించరు అసలు. కానీ డబ్బును ప్రేమించేవాడు ఎప్పుడు కూడా దేవునిని ప్రేమించలేడు అని ఇంత స్పష్టంగా లేఖనాలు తెలియచేస్తూ ఉన్నప్పటికీ ఈ గ్రంథము, ఈ పరిశుద్ధులు ప్రభువు లోకానికి వచ్చి ఇంత తేటగా తెలియచేసిన మాటలు వేల సంవత్సరాలు జరుగుతున్నప్పటికీ ఇంకనూ భ్రమ పెట్టే బోధకులు ఎంత ధనవంతులై ధనాపేక్షులై ఎంత గర్వపోతులై ఉండి దేవుని పిల్లలను గొర్రెల వంటి వారిని నాశనం చేస్తూ ఉన్నారో నిజముగా చాలా చాలా పరిశుద్ధాత్ముడు దుఃఖపడుతున్న ఈ యొక్క అనుభవాలు చూస్తే దేవుని యొక్క లేఖనములలో కనీసం కొందరైనా ఈ సత్యాన్ని గ్రహించి మరికొందరికి సహాయపడతారు అని ప్రభు మనకు ప్రేమించి తెలియచేస్తున్నాడు. నాకు తెలియచేసింది మీకు చెప్తున్నాను, మీకు తెలిసిన వారికి చెప్పుట మీ ధర్మం. కనుక ఈ లేఖనాలు కొందరికైనా షేర్ చేయండి. ఏదో రకంగా మనకి చాలా వ్యూస్ పెరగాలి, అసలు నాకు ఏం వద్దండి, ఏది అక్కర్లా, కానీ మీరు ఈ వాక్యాన్ని కొంతమందికైనా తెలియపరచుట ద్వారా అపవాది యొక్క బంధకాలలో నుండి, దొంగల
గుహలలో నుండి, భయంకరమైన జిగటగల దొంగ ఊబిలో నుండి కొంతమందికైనా ఏదైనా రక్షణ కలుగుతుందని ఆశ తప్ప మరొక అనుభవం లేదు సోదరులారా. కనుక గమనించినట్లయితే మనం కొన్ని విషయాలు చదువుకున్నాం. మనుషుల హృదయంలో ఉండే ధనాపేక్ష ఎంత పాతకమైందో, ఆ యొక్క ధనాపేక్ష దేవుని యొక్క పిల్లలో ఉండటానికి వీల్లేదని బోధకులు అనబడుచున్న వారు లోభత్వమందు సాధకము చేయబడిన హృదయములు కలిగి ఉన్నారని, అంటే వాళ్ళు డబ్బును ఏ విధంగా సంపాదించాలా అని బహుభయంకరమైన దురాశలలో వారి హృదయములను మోసం చేసుకుంటూ ప్రజలను మోసం చేస్తున్నారు. దేవుని పరిశుద్ధ నామానికి దూషణ కలుగు చేస్తున్నారు. కనుక అలాంటి వారిలో నుంచి వేరే పొమ్మని కూడా అపోస్తులుడైన పౌలు తెలియచేసిన అనుభవాలు మనం చదువుకుంటున్నాం సోదరులారా. అయితే ఈ దినం మరికొన్ని అనుభవాలు చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. అపోస్తులుడైన పౌలు మనుషుల యొక్క హృదయములలో ఎంత దౌర్భాగ్యపు కార్యకలాపాలు, అనగా దేవునిలో ఉన్నామనుకుంటున్న వారిలో ఉంటాయో కూడా తెలియచేస్తున్నాడు. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28 నుంచి చదువుదాం. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియనొల్లకపోయేరి గనుక, వారు తమ మనస్సులో దేవునికి చోటు ఇవ్వండి, మనస్సులో దేవునికి చోటు ఇవ్వమని లేఖనములలో ప్రభు ప్రేమ ప్రస్తుత కాలం మీ దగ్గరకు వచ్చి కూడాను మీ మనస్సులో నాకు చోటు ఇవ్వండి, లేకపోతే మీకు చాలా ప్రమాదం ఉందని చెప్తున్నాడు సోదరులారా. దేవునికి మనసులో చోటిస్తే ఇంకేలాగా లోకంలో సౌఖ్యాలన్నీ పోతాయే అని అనుకుంటున్నావేమో. ఈ లోకంలో మనం బ్రతికేది ఒకవేళ అధిక బలం ఉంటే 80 ఏళ్ళు బ్రతుకుతాం, అది కూడా చాలా చాలా నికృష్టమైన బ్రతకాలి. దేవుడు ఆది నుండి ఆయుష్కాలాన్ని తగ్గించుకుంటూ వచ్చాడు సోదరులారా. ఈ దినములలో ఇంకా తక్కువగా బ్రతకటం అనేది చాలా మంచిది కూడా. అసలు కొన్ని పాపాలనే తగ్గుతాయి, కానీ మనుషులకు రోజు రోజుకి బాగా బ్రతికేది, సుఖంగా బ్రతికేది, ఘనంగా బ్రతికేది అసలు ప్రతి మానవుడు కూడా మీరు చూడండి. ఈ వైద్యులే కాదు, లేకపోతే ఆయుర్వేద కాదు, లేకుంటే హోమియోపతి వాళ్ళు కాదు, లేకుంటే తినడం గురించి చెప్పేవాళ్లే కాదు, మొత్తం అందరూ కూడా బాగా తినండి, బాగా ఉండండి, బాగా బ్రతకండి, బాగా పాపులైపోండి, ఇంతే. ఇదే ఈ మొత్తం యూట్యూబ్ నిండా అదే ఉంది. ఆత్మ కొరకు మాట్లాడుతున్నాం పాస్టర్లమని చెప్పుకుంటున్న వాళ్ళందరూ కూడాను ధనాపేక్షులై సాతానును చూచి, వ్యభిచారిణిని చూచి ఆశించుచు పాపము మానలేని కన్నులు కలిగిన వారన్న లేఖనములు జరుగుతున్నాయో లేదో మీకు మారు మనస్సు ఉంటే అర్థమవుతుంది సోదరులారా. జాగ్రత్తగా చూడండి. ఇక్కడ భక్తుడు ఏం చెప్తున్నాడంటే, మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటు ఇయ్యనొల్లకపోయారు కనుక వారు చేయరాని కార్యములు చేయుటకు భ్రష్ట మనస్సుకు దేవుడు వారిని అప్పగించెను అని చూడండి ఎంత చక్కగా చెప్తున్నాడో. చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించెను అంటున్నాడే. ప్రభువుతో ఉన్నాడు, ప్రభువుతో తిన్నాడు, ప్రభు కార్యాలు చూచాడు, ప్రభు శక్తిని పొందినట్లుగా అపోస్తులలో చేర్చబడిన వాడిగా బ్రతికాడు. కానీ చివరికి ఇస్కరియోతి యూదా ఏం చేశాడు? వాక్యానికి తన హృదయంలో చోటు ఇయ్యలేదు గనుక తన మనస్సులో దేవునికి చోటివ్వలా బయటికి తిరుగుతున్నాడు, ప్రభువుతోనే ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, చేయరాని కార్యములు చేసిన ఒక భ్రష్టుడిగా మిగిలిపోయాడు. చేయరాని కార్యములు చేయుటకు భ్రష్ట మనస్సుకు దేవుడు వారిని అప్పగించును. ఈ యొక్క ఇస్కరియోతి యూదా నిజముగా తాను ప్రభువుని చంపటం కన్నులారా చూడాలి అని అప్పగించాడా? ఆ ప్రభువు సిలువలో విలవెల్లాడుతుంటే దిగొస్తాడో లేదో చూద్దాం అనుకున్నాడా? లేకపోయినట్లయితే ఆయన్ని సిలువకి మేకులతో కొట్టేస్తున్నారు కదా, లేకపోయినట్లయితే ఆయనను చిత్రహింసలు పెడుతున్నారు కదా, అదంతా చూడాలి, ఆయన ఎంత శక్తివంతుడో చూడాలి అనుకున్నాడా? ఏమీ లేదు. తన మనస్సులో ఉన్నది ఒకటే, ఏంటంటే డబ్బు కావాలి,
నేను గత వీడియోలో మీకు చెప్పాను, వాడి దగ్గర డబ్బు సంచి ఉంది, అందులో నుంచి దొంగిలిస్తూ ఉన్నాడు, వాడు దొంగ అని లేఖనాల్లో నేను ప్రతిదీ మీకు వాక్యంలో చూపించి చెప్పాను. కనుక మీరు దయచేసి ఈ మాటలు జాగ్రత్తగా చూడండి. మాటలలో భక్తి కనపరుస్తాం. ఇంట్లో చాలా భక్తి కలిగిన ఇల్లు అండి ఇది అనిపించుకున్నట్లుగా ఇంటి నిండా వాక్యాలు పెట్టేవాళ్ళు, ప్రభు ఫోటో పెట్టి, లేకుంటే అసలు చాలా చాలా వాక్యాలు పెట్టుకున్న కొంతమంది ఫోటో కూడా పెట్టరు, ఎందుకంటే అదేదో విగ్రహారాధనలాగా భావిస్తారు. కాబట్టి అందరూ చాలా చాలా భక్తి కలిగిన వారిలాగా, భక్తి పరుల్లాగా భావించుకుంటున్నారే కానీ మనస్సులో దేవునికి చోటిచ్చే వాళ్ళు ఉన్నారా? మనస్సులో దేవునికి చోటిస్తున్నారా? ఏ చిన్నదైనా కనబడితే అది ఆశీర్వదించబడాలి, మనం ఆశీర్వదించబడాలి, మన పిల్లలు ఆశీర్వదించబడాలి, వాళ్ళకి మంచి ఉద్యోగాలు రావాలి, వాళ్ళకి బాగా ఉండాలి, వాళ్ళ బ్రతుకులు చాలా బాగుండాలి, మనకు ఎంతసేపు సుఖాలు భోగాలు అనుభవించాలి, మనం ప్రభు బిడ్డలుగా బ్రతకాలి, ప్రభు దీవిస్తాడు. ఈ బాణీలోనే నేటి క్రైస్తవ్యం ఒక భయంకరమైన వలలో చిక్కబడింది. కానీ అది భక్తిలో చాలా చిన్న భాగం. నిజమైన భక్తి శరీరముగా క్రీస్తులో ఉన్నది. దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు ఉన్నది అని చెప్పాడు అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు వ్రాస్తూ. కనుక మీరు జాగ్రత్తగా చూడండి. సరదాగా మనం అనుకున్నట్లుగా లేదు భక్తి. దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత అనగా మనం పరిపూర్ణులం కావాలి అంటే, దేవుని యందు పరిపూర్ణులం కావాలి అంటే క్రీస్తు శరీరమందు శ్రమపడిన గనుక అటువంటి మనస్సు మనము కూడా కలిగి లోకములో ప్రభువు నామము నిమిత్తము, ఆయన వాక్యము నిమిత్తము శ్రమను అనుభవిస్తేనే మనకు భక్తి వస్తుంది సోదరులారా. అంతేకాని మనం చేసేది నిజమైన భక్తి కాదండి. కనుక దేవుని యొక్క శ్రేష్టమైన నామంలో ప్రభువు తన శిష్యుడైన ఇస్కరియోతు యూదా పోగొట్టుకొని ఎంతగా శాపగ్రస్తుడయ్యాడో కూడా మనం చూస్తున్నాం. అంటే నేనేంటి ప్రభువా, నిన్నెంత చిత్రహింసలు పెడుతున్నారు, నేను ఎందుకు నిన్ను అప్పగించి ఇంత పాపం చేశానని విలపించి ఆ విధంగా ప్రభు దగ్గర ఒకవేళ బ్రతికుండి క్షమాపణ కోరినట్లయితే అతని పరిస్థితి వేరొకలాగా ఉండేది. కానీ లేఖనాలు నెరవేరాలి కదా, ప్రవక్తలు వ్రాసిన ప్రవచనాలు నెరవేరాలి కదా. నేను నమ్మిన నా విహితుడు కాలుతో నన్ను తన్నేశాడు అనేలాగా లేఖనాలు ఎక్కడికి మరి జరగాలి కదా. ఇతను పుట్టకపోయినట్లయితే ఇతనికి ఎంతో మేలని ప్రభువే చెప్పాడు. కానీ వీడెందుకు పుట్టాడంటే కేవలం ప్రభువును అప్పగించడానికే పుట్టాడు. ప్రభువును అప్పగించి అంతటితోటి వాడి బ్రతుకు ముగిసిపోయిందా అంటే ముగియలేదు సోదరులారా. అతనిలో సాతాను ప్రవేశించిందని, కనుక సాతాను ప్రవేశిస్తే నువ్వు చచ్చిపో, నువ్వు బ్రతకూడదని చెప్పేసి మొత్తానికి ఊరేసుకొని చచ్చిపోయాడు కదా. చూడండి, ఇక్కడ మనం ఒక మాట చదువుకున్న అపోస్తుల కార్యాల్లో ఒక మాట చదువుకొని మన భాగంలోకి వద్దాం. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 16వ వచనం నుంచి, సహోదరులారా, యేసును పట్టుకొనిన వారికి త్రోవ చూపిన యూదాను గూర్చి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వం పలికిన లేఖనము నెరవేరవలసి ఉండెను. అతడు మనలో ఒకడిగా ఎంచబడిన వాడై ఈ పరిచర్యలో పాలు పొందెను. ఎక్కడ పాలు పొందాడు? పరిచర్య. మనలో ఒకడిగా ఎంచబడిన వాడై ఈ పరిచర్యలో పాలు పొందెను. ఈ యూదా ద్రోహము వలన సంపాదించిన రూకలనిచ్చి ఒక పొలము కొనెను. ఒక పొలం కూడా కొన్నాడు. ఎంత దారుణమైన మాటలండి ఇవి. ఈ యూదా ద్రోహము వలన సంపాదించిన రూకలనిచ్చి ఒక పొలము కొనెను. అసలు ద్రోహం వలన సంపాదించిన రూకలు తీసుకొని వెళ్ళి ఆలయంలో పడబోసారు. జాగ్రత్తగా చూడండి సోదరులారా, మీరు దేవుని యొక్క లేఖనాలను మీకు జాగ్రత్తగా చూడండి అని నేను చెప్తాను. మరి ఎంతమంది చూస్తూ ఉంటారో నాకు తెలియదు. వెంటనే ఆ వాక్యాన్ని తీస్తే మీకు అసలు చాలా సంగతులు అర్థమవుతాయి. ఒక్కసారి నేనే చూపిస్తున్నాను చూడండి. మత్తయి సువార్త 27వ అధ్యాయం 3వ వచనం, అప్పుడు ఆయనను అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చి, నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసేతనని చెప్పాను.
అలాగ చెప్పాడే. వారు దానితో మాకేమి, నీవే చూచుకొనమని చెప్పగా అతడు ఆ వెండి నాణెములు దేవాలయంలో పారబోసి, దేవాలయంలోనికి వెళ్ళి పారబోసాడు కదా, పారబోసి పోయి ఉరి పెట్టుకొనెను. ఎంత తేటగా వ్రాసాడండి వాక్యంలో. ధనాపేక్ష ఎక్కడికి ఈడ్చుకుపోయిందో దయచేసి మీరు చూడండి. ధనాపేక్ష ఎంత ప్రమాదకరమైందో చూడండి. ఈ ధనాపేక్ష కలిగిన వారా దేవుని సేవించేది? దేవుని సేవించగలరా సోదరులారా? చూడండి ఇంకా ఏం చెప్పాడు. ప్రధాన యాజకులు ఆ వెండి నాణెములు తీసుకొని, ఇవి రక్త క్రయధనము కనుక వీటిని కానుక పెట్టెలో వేయ తగదని చెప్పుకొనిరే. కానుక పెట్టెలో కూడా వేయకూడదు. కానుక పెట్టెలో ఎవడు పడితే వాడు ఏ డబ్బులు పడితే ఆ డబ్బులు తీసుకొచ్చేసేసినంత మాత్రాన మీకు వచ్చే ఆశీర్వాదము లేదు, మీరు పొందే లాభము లేదు సోదరులారా. కానుక పెట్టెలో వేయ తగని డబ్బు కూడా ఉంది. చూడండి, యూదా ఇతని గురించి పరిశుద్ధాత్మ ద్వారా దావీదు ఏనాడో వ్రాసాడు కదా అని చెప్తూ ఇప్పుడు ఏమంటున్నాడు, అసలు ఈ డబ్బుతోటి యూదా కొన్నాడా? ద్రోహము వలన సంపాదించిన డబ్బుతో యూదా కొనినట్లు మరి ఇక్కడ అపోస్తులుడు ఎందుకు వ్రాశారు? చూడండి ఎలాంటి విచిత్రమైన లేఖనములు. అసలు దానికి దీనికి పొంతనే ఉంది. ఒక కనులు లేనివాడు ఈ బైబిల్ను తప్పులు పట్టుకుందామని చెప్పి అక్కడ ఎలా ఉంది ఇక్కడ ఎలా ఉంది అంత మోసం అంటాడు. వాడికి బుద్ధి లేదు, మనసు లేదు, మానవత్వం లేదు. వాడు అసలు ఎప్పుడో చచ్చినవాడు. అలాంటి చచ్చిన వాళ్ళు కూడా నీ బైబిల్ని పట్టుకొని ఏదో దీన్ని విమర్శిద్దాం అనుకుంటే అంత సామాన్యంగా అర్థమయ్యేదండి పరిశుద్ధ గ్రంథం. పరిశుద్ధుని యొక్క మాట పరిశుద్ధ గ్రంథం అంటే పాపులకు అర్థమవుద్దా సోదరులారా? కనుల లేని వానికి అర్థమవుద్దా? వేషధారులకు అర్థమవుద్దా? కపటపు మనస్సు కలిగిన వారికి అర్థమవుతుందా? ఎంత మాత్రము వాళ్ళని మోసం చేయడానికి అర్థమవుద్దు బైబిల్. తెలుసా మీకు? చెడ్డవాళ్ళు బైబిల్ చదివి మనసు మార్చుకుంటే పర్వాలేదు, బైబిల్లో తప్పులు ఉన్నాయని వెతుకుతూ ఉంటారు చూసారా, వాళ్ళని మోసం చేయడానికి బైబిల్లో చాలా తప్పులు కనిపిస్తాయి వాళ్ళకి. బైబిల్లో తప్పులు ఉండటం ఏంటి? నా ప్రియ సహోదరి సహోదరులారా, ఎప్పుడు ఏ కాలంలో ఏ మనుషులు ఏ విధంగా జీవించారు, చెడ్డవారికి ఎటువంటి శిక్షలు వచ్చినాయి, నీతిమంతులకు ఎలాంటి ఆశీర్వాదాలు వచ్చినాయి అని రాయబడిందే కానీ బైబిల్లో చెడ్డ మాటలేంటి? పనికి మాలిన వారు, అపహాసకులైన వారు, శాపగ్రస్తులైన వారు నానా రకాలుగా పరిశుద్ధ లేఖనములను వక్రీకరిస్తూ ఉంటారు. ఈవెన్ బోధకులలో కూడా. ఈ బోధకులకి సత్యం కనిపించదు పరిశుద్ధ గ్రంథంలో. ఎందుకంటే వాళ్ళ హృదయంలో ధనాపేక్ష ఉంటుంది. డబ్బు కోసం ఏదో సంఘం పెట్టేసి మొత్తానికి ఏదో చిన్న పాకేసేస్తే ఆ వచ్చిన వాళ్ళు నెమ్మదికి 10 మందిని పోగేసుకుంటే వాళ్ళే ఏదో షెడ్ వేస్తారో, చర్చి కడతారో, లేకపోతే ఇంకేదో చేస్తారు మొత్తం మీద. ఆ విధమైన దురాశలను హృదయంలో పెట్టుకొని ఒకడు చూసి ఒకడు పోల్చుకుంటూ, ఒకడి మీద ఒకడు హెచ్చించుకుంటూ వీళ్ళు దేవుని యొక్క పని చేసేవాళ్ళ? ఏ విధంగా డబ్బు సంపాదించాలో పథకాలు తయారు చేసుకోవటానికి వాళ్ళు సేవలోకి వచ్చారండి. దేవుని యొక్క పరిచర్య చేసేవాళ్ళు వాళ్ళు కేవలము తమ్ము తాము అర్పణ చేసుకొని ప్రభు రాజ్యవ్యాప్తి కొరకు ప్రయాసపడతారు, ప్రాణం పోగొట్టుకుంటారు. అది దేవుని సేవ అంటే. నేను ఒకవేళ విమర్శిస్తున్నానని తరచూ ఇవిడు ఇలాంటివి చెప్తున్నాను. బైబిల్ అంతా అయ్యే కనపడుతున్నాయి నాకు. దేవుని కృప ద్వారా నా కనులు తెరిచాడు కాబట్టి దేవుడు నాకు ఆ సత్యం కనిపిస్తోంది, మీరు కూడా తెలుసుకొని బాగుపడతారని చెప్తున్నాను. ఒక మంచి డాక్టరు చూడండి, ఆయన చెప్తున్నాడు కదా, మీరు షుగర్ టెస్టులు చేయించుకున్నారనుకో, 10 ల్యాబ్స్కి వెళ్ళి 10 చోట్ల మీరు కనుక షుగర్ టెస్ట్ చేయిస్తే 10 రకాలుగా చూపిస్తారు, వాళ్ళు ఏవో వేస్తారు, అవన్నీ నమ్మకండి అని ఒక డాక్టర్ చెప్తున్నాడు. అది అబద్ధం ఎలా అవుతుంది? అతనికి నిజం తెలుసు కనుక, జరిగే మోసం తెలుసు కనుక అతను సత్యం గురించి అతనికి తెలిసిన సబ్జెక్ట్లో మాట్లాడుతున్నాడు. ఆయన దేవుని యొక్క సత్యాన్ని తెలియచేయాలంటే ఖచ్చితంగా సత్యాన్ని గురించి తెలుసుకోవాలి. దేవుని గురించి స్పష్టముగా తెలుసుకోవాలంటే సాతాను గురించి కూడా తెలుసుకోవాలి. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పాడు, అరణ్యములో మోషే సర్పమును ఎలాగో ఎత్తెనో మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. నిదానించి చూచినవాడు, మనుష్య కుమారుడు నిదానించి చూచినవాడు
రక్షణ పొందుతాడు. దేవుని యొక్క సన్నిధిలో నాకు బైబిల్ తెలుసు, బైబిల్ తెలుసు, బైబిల్ తెలుసు, నాకు బైబిల్ అంతా తెలుసు, బైబిల్లో వాక్యాలన్నీ నేను ఎప్పుడు చదువుకుంటూ ఉంటాను, బాబోయ్ నేను చెడ్డ మాటలు ఎన్నంటే అవ్వదు. లోకంలో బ్రతుకుతున్నావు సోదరులారా, చెడుతనం అంటే ఏంటో తెలియకుండా మనం ప్రతి చెడుతనంలో పడిపోతామే. కనుక దేవుని పక్షముగా దేవుని పిల్లలు ఎప్పుడూ కూడా నీ పసిపిల్లలు కారు. వాళ్ళు ఒకనొకప్పుడు, మనమందరం కూడా ఒకనొకప్పుడు సర్పజాతి కానీ ప్రభువుని అంగీకరించి దేవుని యొక్క పిల్లలుగా మారు మనసు పొందిన వాళ్ళు గొర్రెలలోనికి వస్తారు. సగం మారు మనసు పొందినట్టు నటన చేసేవాళ్ళు ఉంటారు, పైకి భక్తి కలిగినట్టు ఉంటారు, వాళ్ళు మేకల్లోకి వెళ్ళిపోతారు. గొర్రెలైన వారు ఆ తర్వాత దేవుని యొక్క ప్రభు భారాన్ని మోసేవారిగా గాడిదల్లాగా భారవాహక పశువుల్లాగా బ్రతకాలి. ఆ తర్వాత పోరాటం చేసే ప్రభు యొక్క గుర్రముల వలె యుద్ధములోనికి చొరబడి ప్రాణం పోయినా కానీ సత్యం కొరకు నిలిచి ఉండాలి సోదరులారా. అపోస్తులందరూ ఆ పోరాటంలో ప్రాణాలు పోగొట్టుకున్నారు. వారు నేటికి నీ సాక్షులై ఉన్నారు. ఈ లోకములో విశ్రాంతి దొరకదు అని భక్తుడైన యోబు తెలియచేస్తున్నాడు. భూమి మీద నరుల కాలము యుద్ధకాలము అని చెప్తున్నాడు. నిజమైన భక్తి కలిగిన వారికి లోకంలో యుద్ధమే కానీ ఎప్పుడు సమాధానం ఉండదు. ప్రభువైన యేసుక్రీస్తు చెప్పాడు, సమాధానం చేయుటకు నేను వచ్చాను అనుకుంటున్నారా, అగ్ని వేయుటకు వచ్చాను అని అందుకే చెప్పాడు. సరే, ఇప్పుడు అవన్నీ కూడా మనం వెళ్ళలేం. అయితే ఇస్కరియోతు యూదా తన యొక్క ధనాపేక్ష వలన అతను ఈ పరిచర్యలో ఉండి కూడా, అపోస్తుల్లో ఒకడై ఉండి కూడా దాన్ని ఏ విధముగా పోగొట్టుకొని, చూడండి అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 18వ వచనం మళ్ళీ చదువుతున్నాను. ఈ యూదా ద్రోహము వలన సంపాదించిన రోకలనిచ్చి ఒక పొలము కొనేను. ఎవరి కోసం ఈ పొలం? యూదా కొన్నాడా? నా ప్రియ సహోదరులారా, బాగా ఆలోచించండి. యూదా కొన్నాడా? యూదా రోకలన్నీ దేవాలయంలోనికి తీసుకుని వెళ్ళి పారబోసి ఉరి పెట్టుకొని చనిపోయినని మత్తయి సువార్తలో చదువుకున్నాం కదా. ఈ శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు వీళ్ళు ఏం చేశారంటే, ఇవి కానుక పెట్టెలు కూడా వేయకూడదు కదా, తీసుకుని వెళ్ళి వాళ్ళు ఏం చేశారో ఒకసారి మరలా మనం మత్తయి సువార్తలో చదువుదాం. చూడండి, ఇక్కడ ఏం చెప్పాడు, అతడు ఆ వెండి నాణెములు దేవాలయంలో పారబోసి పోయి ఉరి పెట్టుకొనేను. ప్రధాన యాజకులు ఆ వెండి నాణెములు తీసుకొని, ఇవి రక్త క్రయధనము కనుక వీటిని కానుక పెట్టెలు వేయి తగదని చెప్పుకొనిరి. కాబట్టి వారు ఆలోచన చేసి వాటినిచ్చి పరదేశులను పాతిపెట్టుటకు కుమ్మరివాని పొలము కొనిరి. చూసారా ఎంత ఘోరం జరిగిపోయిందో? పరదేశులను పాతిపెట్టుటకు కుమ్మరివాని పొలము కొనిరి. యుగముల నుండి దాచబడిన క్రీస్తు మర్మము అపోస్తుల ద్వారా ప్రత్యక్షపరిచిన దేవాతి దేవుడు తన మహా కనికరమును బట్టి ఈనాడు మనకు కూడా తేటగా తెలియచేస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. తన యందు భయభక్తులు కలిగిన వారిని సమకూర్చుకొనుటకు ఆయన నానా విధములైన సదుపాయములు, తన యొక్క పిల్లల కొరకు నానా విధమైన ఉపకారములు చేస్తూ, సహాయము చేస్తూ, వారి నిమిత్తం ఆయన పోరాడుచు వారిని సంరక్షించుకుంటూ పక్షిరాజు పిల్లలను కాపాడుకుంటూ ఉన్నాడు సోదరులారా. అందులో మనము కూడా ఉన్నామని నేను ప్రభు పరిశుద్ధ పాదముల దగ్గర కృతజ్ఞతాపూర్వకంగా మీకు తెలియచేస్తూ ఉన్నాను. చూడండి, ప్రభు యొక్క పరిశుద్ధ నామానికి స్తుతులు చెల్లిస్తూ తెలియచేస్తూ ఉన్నాను. కొనింది ప్రధాన యాజకులు కదా. పొలం కొన్నారు. ఏం పొలం కొన్నారు? కుమ్మరివాని పొలం కొన్నారు. ఎందుకు కొన్నారు? పరదేశులను పాతిపెట్టుటకు కొన్నారు. నేను గతంలో వీడియో కూడా చేశాను, దయచేసి మీరు ఇక్కడ చూడండి. ఇక్కడ ఏమని చెప్తున్నాడు? ఆ ద్రోహం వల్ల సంపాదించిన రోకలనిచ్చి ఒక పొలము కొనేను అన్నాడు కదా. సింపుల్గా తేల్చి చెప్పేశాడు. అంటే కొనింది ప్రధాన యాజకుడు, డబ్బుల కోసం కక్కుర్తి పడింది, దొంగ వేషాలు వేసింది ఇస్కరియోతు యోధా. నేను ఎంత ఘోరమైన తప్పు చేశానని గబా 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 వెళ్ళిపోయి ఆ డబ్బులు పడేశాడు. అవి మిగలలేదు. చివరికి ప్రాణం పోయింది. పోని చచ్చాడు, అక్కడతోటి ఆగిపోయిందా? ఆ డబ్బు పెట్టి, అర్థమైందా, ఆ యొక్క ద్రోహము వలన సంపాదించిన రోకలను పెట్టి
ఒక పొలము కొన్నారట. ఈ పొలము కుమ్మరివాని పొలము. కుమ్మరివాని పొలము అనగా ప్రభువు యొక్క, కుమ్మరివాడు ఎవరండి? ప్రభువే. ప్రభువు యొక్క పొలము అనగా ప్రభు మనుష్యులను పోగేసుకోవటానికి వాళ్ళు పరదేశులు అన్నాడు. చూడండి, మీరు పరదేశులను పాతి పెట్టుటకు అన్నాడు. అనగా ప్రభువుని అంగీకరించిన వాళ్ళందరినీ పరలోకానికి వెళ్లకుండా పాతి పెట్టే కార్యక్రమము చేసే ఒక పొలాన్ని కొన్నారండి. అందుకే దేవుని నామములో ఇస్కరియోతు యూదా చేసిన ద్రోహము తన మట్టుకు, తన కుటుంబం మట్టుకే కాదు, తన ఆత్మ ద్వారా, ఇస్కరియోతు యూదా ఆత్మ ద్వారా అపవాది ఇప్పటికీ ఎన్ని కోట్ల మంది కుటుంబాలను సంపాదించుకుందో మీకు తెలుసా? అంతమందిని పాతి పెట్టేసాడండి. ప్రభు నామములోనే చర్చికి వస్తారు, ప్రభు నామంలోనే బైబిల్ తీసుకొని బోధలని సంఘాలు పెడతారు. ఈ సంఘాలు పెట్టిన బహు జాగ్రత్తగా వినండి ఈ సందర్భాన్ని. నా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు నామంలోనే సంఘం అని పెడతాడు, వాక్యాలని చెప్తాడు, సేవ అంటాడు, బల కార్యక్రమం అంటాడు, ఏదో వాక్యాలు చెప్పి పాటలు పాడేమంటాడు. అంతా దేవుడు పద్ధతే. కానీ పరదేశులు, మనము భూమి మీద పరదేశులము, యాత్రికులమై ఉన్నాం కదా. ప్రభు చెప్పాడు కదా, పేతురు రాసిన పత్రికలో చాలా తేటగా చెప్పాడు కదా, పరదేశులము యాత్రికులమై ఉన్నాము గనుక దేని మీద మనసు పెట్టుకోనకుండా పైన వాటిని వెతుక్కుంటూ వెళ్ళిపోండి అని చెప్తే, వీళ్ళు ఇస్కరియోతు యూదా ప్రభువుని అమ్మివేసిన 30 వెండి రూకలు పెట్టి ప్రభు యొక్క నామములోనే సంఘాలను పెట్టి ఆ సంఘాలలో ప్రజలను చావగొట్టే పొలం కొన్నారండి. ఇది కూడా పొలమే, కానీ రక్తభూమి. ఆ పొలానికి ఉన్న పేరేంటి? అకెల్దమా, అనగా రక్తభూమి అని పేరు పెట్టారు అని వ్రాసాడు. అంతటితోటి పూర్తి అయిపోయినట్లయితే బాగుండేది. అతను చచ్చిపోయాడు కనుక అతనితో పోలేదు అది. యుగ సమాప్తి వరకు ఈ ధనాపేక్ష కలిగిన ఇస్కరియోతు యూదా యొక్క ఆత్మ, ధనాపేక్ష కలిగిన బోధకులను తయారు చేయటానికి అపవాది చాలా చక్కగా వాడి ఆత్మను ఉపయోగించుకొని సంఘాలు పెట్టి దేవుని ప్రజలను నాశనం చేస్తూ ఉన్నాడు. అంత మర్మం ఉంది ఆ వాక్యంలో. చూడండి ఇంకా ఏం చెప్పాడు. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయంలో మళ్ళీ చదువుకుందాం. 19వ వచనం, ఈ సంగతి యెరూషలేములో కాపురమున్న వారందరికీ తెలియవచ్చును గనుక వారి భాషలో ఆ పొలము అకెల్దమా అనబడి ఉన్నది, అనగా రక్త భూమి అని అర్థము. ఇందుకు ప్రమాణముగా అతని ఇల్లు పాడైపోవునుగాక, దానిలో ఎవడునూ కాపురం ఉండకపోవునుగాక అని అతని గురించి ఏనాడో 109వ కీర్తన తీసి చదువుకోండి. ఎప్పుడో వ్రాసిన లేఖనములు ఇక్కడ తీసుకొచ్చి స్పష్టముగా తేటపరుస్తూ 109వ కీర్తనలో మీరు 8వ వచనం తర్వాత చదువుకోండి సోదరులారా, నాకు సమయం సరిపోదు. చూడండి అని కీర్తనల గ్రంథములో వ్రాయబడి ఉన్నది అని చెప్పాడు. ఇంత కథ యూదా వలన లోకంలో ప్రస్తుతం జరుగుతుంది, జరగబోతుంది, జరిగినది. సమస్తము భూత భవిష్యత్తు వర్తమాన కాలాలన్నిట్లలో కూడా మొత్తం యూదా చేసిన ద్రోహము, ఆ ద్రోహం వలన వచ్చిన రూకలు, ఆ రూకల వలన వచ్చిన పొలము, ఆ పొలములో పాతి పెట్టబడుచున్న ప్రజలు. మీరు జాగ్రత్తగా ఈ లేఖనాలను చదవండి. క్రైస్తవులారా, చర్చికి వెళ్ళి చర్చిలోనే ఇంకా ఏ చెప్తే నోరు తెరుచుకొని విని వాళ్ళకి మీ కష్టార్జితాన్ని ధారపోసి దొంగలను పెంచుతున్నారు. కానీ నిజముగా క్రీస్తును ప్రేమించలేకపోతూ ఉన్నారు. ఇలాంటి వారి గురించి అపోస్తుడైన పౌలు వ్రాసిన మాట ఎంత భావయుక్తమైందో మీరు చూడండి. అందుకే మనం రోమపత్రిక 1వ అధ్యాయంలో 28వ వచనం నుంచి చదువుకుంటున్నాం కదా. మీరు దయచేసి ఆ వచనాన్ని చూసినట్లయితే, వారు తమ మనస్సులో దేవునికి చోటియ్యనొల్లకపోయేది గనుక మనసులో చోటియ్యనొల్లని వారలారా
దేవునికి మనస్సులో చోటివ్వాలి. పెదవుల్లో కాదు, గోడల మీద కాదు, ఇంట్లో కాదు, రోడ్ల మీద కాదు, కొండల మీద ఎక్కడ పెట్టినా సిలువను గురించి బొమ్మ ఇస్తారు. ఏయో వాక్యాలు రాసి పెడతారు. యేసు నేనే మార్గం జీవం అన్న మాటలన్నిటినీ ఎక్కడ పడితే అక్కడ రాస్తారు. మీ హృదయాల్లో మాత్రం ఉండదు. మీ హృదయములలో వాక్యానికి చోటు ఉండదు. ఉద్రేకపూర్వకముగా సువార్త వ్యాపకము చేసేవారు ఉన్నారే కానీ మనస్సులు మాత్రం మారవు, వాళ్ళ కోరికలు తీరవు. కనుకనే ఎందుకు ఈ విధంగా చేస్తున్నారంటే ఒకే ఒక పదాన్ని వీళ్ళందరికీ పెట్టచ్చు. ఏంటంటే వారు భ్రష్ట మనస్సుకు అప్పగింపబడిన వారు. గుర్తుపెట్టుకోండి, భ్రష్ట మనస్సుకు అప్పగించను అట్టి వారు సమస్త దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని, వాళ్ళకి డబ్బు పిచ్చి, జాగ్రత్తగా చూడండి. అంతేకాదు వాళ్ళందరూ దుర్నీతి చేత బయటికి నీతిగా కనిపిస్తారు కానీ చాలా చెడ్డ మనుషులు. వీళ్ళు బోధకులనండి, దేవుని నమ్ముకున్న వారనండి, వీళ్ళందరి హృదయాల్లో ఇవే ఉంటాయండి. దేవుని వాక్యం ఉండదు సోదరులారా. వాళ్ళ మనసులో దేవునికి చోటు లేదు. కనుకనే వీళ్ళందరూ దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను నిండుకొని అన్నాడు. వాళ్ళ హృదయాల నిండా డబ్బు పిచ్చి నిండిపోయి ఉంటుంది. నేను లోభత్వం గురించి చెప్తున్నా, ధనాపేక్ష గురించి చెప్పుకుంటున్నాం కనుక మనం అంతవరకే వెళదాం. చూడండి, ఈ విధముగా ధనాపేక్ష ఎంత ప్రమాదకరమైందో తెలియచేస్తున్నాడు. తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం నుంచి చదువుదాం. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధనమై ఉన్నది. మనం ఈ లోకంలోనికి ఏమీయూ తేలేదు, దీనిలో నుండి ఏమీయూ తీసుకొని పోలేము. కాగా అన్న వస్త్రములు కలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందము. అన్న వస్త్రములతో తృప్తి పడండి అని చెప్పాడు. నిజంగా ఈ పని ఎవరు చేయాలి? ఎవరు చేయాలి సోదరులారా? మొదటిగా బోధకులు చేయాలి. ఆ తరువాత ఆ బోధను విశ్వసించిన విశ్వాసులందరూ కూడా అట్టి మనస్సుతో ఉండాలి. అనగా మనం ఈ లోకంలోనికి ఏమీ తెలియదు, ఏం పట్టుకెళ్ళాం, అన్న వస్త్రములతో తృప్తిగా బ్రతుకుదాం అనే మనసు రావాలి కదా. ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను, ఉరిలోను, అవివేకయుక్తములను, హానికరములైన అనేక దురాశలలోనూ పడుదురు. ఎన్ని ఆపదల్లో చిక్కుకుంటారో చూడండి. ఎంత హానికరమైన దురాశలలో చిక్కబడిపోతారో దయచేసి మీరు చూడాలి. ధనాపేక్ష అనేది ఎంత ప్రమాదకరమైందో చూడండి. ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలో పడిపోతారు, ఊరిలో పడిపోతారు, అవివేకయుక్తములను, హానికరమైన దురాశలలో పడతారు అని ఎంత దృఢముగా చెప్పిన లేఖనాలు. అసలు మనుషులు అలాంటివి మనకి కాదు అనుకున్నట్లుగా, మాకు కాదు ఈ మాటలు అని వెళ్ళిపోతున్నారు. ఇలాగైతే దేవుళ్ళు ఎవరుంటారండి? డబ్బు లేకపోతే ఎలాగవుతుంది అనుకుంటారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, మీ తల వెంట్రుకలలో ఒక్కటి కూడా ప్రభు పర్మిషన్ లేనిదే రాలదండి. మీ తల వెంట్రుకలు అన్నీ లెక్కింపబడి ఉన్నవని చెప్పాడు ప్రభు. మీకు ఏ లోటు రానివ్వడు, అన్న వస్త్రాలకు లోటు రానివ్వడు సోదరులారా. ధనవంతులు పరలోకానికి ఎటు వెళ్ళరు కదా, అందుకని ధనవంతులు అవనేడు దేవుడు. కానీ మనం ఉన్నంతకాలము దేవుని యొక్క ఆలోచనతో, దేవుని యొక్క భయముతో తృప్తి కలిగి పరలోకానికి సిద్ధపడే పద్ధతిలో చక్కగా పోషిస్తాడు. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు. అల్ప విశ్వాసులారా, మిమ్మల్ని నేను పోషించనని ప్రభు మత్తయి సువార్త 6వ అధ్యాయంలోనే చెప్పాడు కదా. చూడండి ఇక్కడ ఇంకా ఏం చెప్తున్నాడు. అట్టివి మనుషులను నష్టములోను, నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. ఈ లోకమంతా దుష్టుని యందు పడి ఉన్నదని ఎందుకు చెప్తున్నాడు అనుకుంటున్నారు? అందరికీ ధనాపేక్ష ఆ డబ్బు కోసమే కదండి. నాకు అన్ని వేల కోట్లు, అన్ని లక్షల కోట్లు ఉన్నాయి అని ఒకడి మీద ఒకడు అన్ని వాళ్ళ బ్రతుకులు అసలు మంచితనం అంటూ మనం వెతుక్కున్న కనపడవు సోదరులారా. ఎందుకంటే వాళ్ళ ధనాపేక్ష ఎప్పుడో వాళ్ళని ఊరేసింది, కానీ అది వాళ్ళకి తెలియదు. మరి దేవుని సన్నిధిలో బ్రతుకుతున్న మన యొక్క బ్రతుకులు, దేవుని యొక్క మాటలు వింటున్న మన బ్రతుకులలో జ్ఞానము అనే వెలుగు ఉంటుంది. జ్ఞానం అనే వెలుగు చీకటి అనే అంధకారాన్ని తోలివేస్తుంది.
దేవుని కొరకు తృప్తి కలిగి బ్రతికే పద్ధతి ప్రభువు పిల్లలకు నేర్పిస్తున్నాడు. ప్రతి విషయంలో కూడాను భయముతో వణుకుతో బ్రతకండి, మీరు పరదేశులు యాత్రికులు అని మన స్థితిని మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. అబద్ధ బోధకులు పరదేశుల్ని పాతిపెట్టే ఒక పొలం ఉంది, వాళ్ళకి పెద్ద పెద్ద సంఘాలు, వాళ్ళంతా అదంతా అదొక లోకం అన్నమాట. అబద్ధ బోధకుల లోకం చాలా, ఆ లోకానికి హెడ్ ఇస్కరియోతి యూదాకి హెడ్ సాతాను. అబద్ధ బోధకులు అంటే సామాన్యులు కారు సోదరులారా, నరహంతకులు. అబద్ధ బోధకుడు అంటే అబద్ధ బోధకుడు అంటదేంటి ఈ మనిషి అని మీరు ఈవేళ ఫ్రెష్గా వింటే అనుకోవచ్చు. కానీ నా వీడియోస్లో ఎన్నిసార్లు చెప్పానో, అసలు ఎన్ని వీడియోలు చేశానో. అబద్ధ బోధకులు అంటే క్రీస్తు బోధ బోధించని వారందరూ అబద్ధ బోధకులే. మరి క్రీస్తు బోధ అంటే ఏంటంటే నేను ఇప్పుడు ఏమీ చెప్పలేను, మీకు నా వీడియోస్ చూసుకోండి, బోలెడని సంగతులు ఉన్నాయి. అయితే ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము అన్నాడు. కాబట్టి ఎవడైనా సరే ధనాపేక్ష కలిగి ఉన్నట్లయితే వాడు సమస్తమైన కీడుల్లో పడిపోయిన వాడే. కానీ వాడి బ్రతుకులో వాడికి నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు, సంతోషం ఉండదు. ఒక వికృతమైన, క్రూరమైన, దుర్మార్గమైన, దుష్టత్వంతో కూడిన బ్రతుకులండి వాళ్ళ బ్రతుకులు. అయితే ప్రభు అంటున్నాడు, నా పిల్లలారా మీరు హాని అపాయంలో చిక్కుకొనవద్దు అని మనకు సత్యాన్ని నేర్పిస్తున్నాడు సోదరులారా. వీళ్ళు ధనాపేక్ష కలిగి మనం ధనవంతులం అయిపోయామనుకొని పాస్టర్లను చూస్తున్నారు కదా, వాళ్ళ వేష భాషలు, వాళ్ళ యొక్క వస్త్రధారణ చూడండి జాగ్రత్తగా. వీళ్ళ ఆనందం అంతా అయ్యో వారి నాశనమునకే అని లేఖనం తెలియజేస్తుంది. అయ్యో వారికి శ్రమ, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా అని ఎంత బాధతో ప్రభువు మాట్లాడిన మాటలో మత్తయి సువార్త 23వ అధ్యాయంలో చూడండి మీరు. కనుక కొంతమంది చూడండి, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలమని చెప్పి కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలలో తమను తామే పొడుచుకొనిరి. ధనాపేక్ష అనేది మీకు ఎలాగ కనిపిస్తుందో నాకు తెలియట్లేదు, కానీ తమ్మును తామే పొడుచుకొనిరంటే ఒక కత్తి తీసుకొని పొడుచుకుంటున్నారా? కాదండి, కత్తి తీసుకొని మంచి పదునైన కత్తిని తీసుకొని తను తానే బాగా, ఇప్పుడు చూడండి మనం చాలామంది పొడి చేసి చంపేశారని వింటున్నాం కదా యూట్యూబ్లో. అలాగా ధనాపేక్ష కలిగిన వాళ్ళు తమ్మును తామే పొడుచుకుంటున్నారు అని చెప్పాడు. విశ్వాసంలో నుండి తొలగిపోతారండి. ఎందుకంటే ఏ ఒక్కడు కూడా దేవునిని సిరిని సేవింపలేడట అని ప్రభు సృష్టికర్త మనుషులను చేసినవాడు చెప్తున్నాడు. మనుషుల బ్రతుకులన్నిటిని ఎరిగినవాడు చెప్తున్నాడు. జగత్తు పునాది వేయక మునిపే సమస్తాన్ని యుగములను తరములను చూచిన దేవాతి దేవుడు ఎప్పుడు ఏ కాలంలో ఏ మనుషులు ఏ విధముగా ఉంటారో, ఎవరు దేవుని మీద ఆధారపడతారు, ఎవరు భక్తిహీనులైపోతారు, ఎవరు దుష్టుని సంబంధులు, ఎవరు దేవుని సంబంధులని సమస్తాన్ని కూడా ఏనాడో చూచిన దేవాతి దేవుడు మనకు సమాధానకరమైన మేలైన సువార్తను తెలియచేస్తున్నాడు. ఇది చాలా క్షేమకరమైంది సోదరులారా. డబ్బు పిచ్చోళ్ళని చేస్తుంది, పాపులను చేస్తుంది, అన్ని కీడులు. ఇక కీడు అనేది ఎన్ని రకాలుగా లోకంలో ఉందో అన్ని రకాలైన కీడులు ఆ ధనాపేక్షలో ఉన్నాయి. అలాంటి వారు దేవుని సేవించగలరా అని ప్రభువైన యేసుక్రీస్తు చాలా తేటగా మాట్లాడిన మాటను మనం జ్ఞాపకం చేసుకోండి. ఎన్నాళ్ళు జ్ఞాపకం చేసుకుంటే ఇది తరుగుతుందండి. నేను ఏదో క్లుప్తంగా 2 మాటల్లో చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను, కానీ సోదరులారా దయచేసి చూడండి. అయితే యాకోబు పత్రికలో ఒక మాట చదువుకుందాం. యాకోబు భక్తుడు కూడా ఈ ధనవంతులను గురించి ఒక సంగతి వ్రాసాడు. 1వ అధ్యాయం 9వ వచనం నుంచి చూడండి. దీనుడైన సహోదరుడు తనకు కలిగిన ఉన్నత దశ యందు అతిశయింపవలెను. ధనవంతుడైన సహోదరుడు తనకు కలిగిన దీన దశ యందు అతిశయింపవలెను అంటున్నాడు. ఇది సాధ్యమేనా? ఇది దేవునికి సమస్తము సాధ్యమని చెప్పాడు. ఒకప్పుడు యేసయ్య ధనవంతుడు పరలోకానికి ప్రవేశించుట ఒంటి సూది బెజ్జములో ప్రవేశించుట కంటే దుర్లభం అని చెప్తే, ప్రభువా ఇది ఎవరికి సాధ్యం అంటే దేవునికి సమస్తం సాధ్యం అని చెప్పాడు. అనగా దేవుని వాక్యము ఎవరి మనస్సులలో ఉంటుందో వారికి సాధ్యమే.
ఎందుకనగా వారి మనస్సులో దేవుడు ఉన్నాడు. అందుకే ఆ దేవుడున్న హృదయానికి మాత్రమే సాధ్యమని చెప్తున్నాడు. చూడండి, దీనుడైన సహోదరుడు తనకు కలిగిన ఉన్నత దశ యందు అతిశయింపవలను. అంటే దీనుడికి సడన్గా ఉన్నత దశ, నడమంత్రపు సిరి అంటారు, అలా వచ్చేస్తుందా? అలా వస్తే నడమంత్రపు సిరి వచ్చిన వాడు ఎనటికి నిలవలేడు సోదరులారా. మొదట్లో అసలు ఇలాంటి వాళ్ళని చాలామందిని చూస్తున్నాను. చూడండి, దీనుడైన సహోదరుడు తనకు కలిగిన ఉన్నత దశ అన్నాడు. ఏంటి ఉన్నత దశ అనగా, దీనులైన మీరు ధన్యులు అని చెప్పాడే పరలోక రాజ్య సంబంధమైన సువార్తను యేసయ్య. దీనుల ఆత్మ విషయమై దీనులైన మీరు ధన్యులు అని చెప్పాడు కదా. అలాంటి ధన్యులు అనగా ఉన్నత దశ అంటే ఏంటంటే అది పరలోకానికి సంబంధించిన సంగతులు. దీనుడైన సహోదరుడు తనకు కలిగిన ఉన్నత దశ యందు అనగా ఆత్మ విషయంలో దీనులుగా ఉన్నారే, దేవుడు మీకు పరలోక రాజ్యాన్ని ఇస్తాడు, అందును బట్టి మీరు అతిశయించండి అని చెప్పాడు. ధనవంతుడైన సహోదరుడు తనకు కలిగిన దీనదశ యందు అతిశయింపవలను. ఒకవేళ ధనవంతుడు ఎవరైనా దేవుని నమ్ముకొని వచ్చాడు అనుకోండి, అరిమత్త యోసేపు చూసారా, ధనవంతుడై ఉండి కూడా దేవుని సన్నిధిలో ఎంత చక్కగా ప్రభు యొక్క శరీరాన్ని సిలువేయబడి చనిపోయిన దేహాన్ని నాకు ఇమ్మని అడిగి తీసుకొని వెళ్ళి ఎంత చక్కగా చేశాడో తర్వాత అది మనందరికీ తెలుసు. సరే, ఇక్కడ చూడండి, ధనవంతుడైన సహోదరుడు తనకు కలిగిన దీనదశ యందు అతిశయింపవలను. అనగా ధనవంతుడు తాను తగ్గించుకొని, జక్కయ్య లాంటి వ్యక్తిని చూడండి ఉదాహరణగా. జక్కయ్య ధనవంతుడుగానే ఉన్నాడు, కానీ అన్యాయపు సిరితో తొలతూగుతున్నాడు. ఎప్పుడైతే జక్కయ్యను ప్రభు దర్శించాడో, జక్కయ్య తనకున్న ఆస్తి అంతటిని అన్యాయంగా తీసుకున్న వాళ్ళకి రెట్టింపుకి ఇచ్చేసాడు, బీదలకు ఇవ్వాల్సింది ఇచ్చేసాడు, ఖాళీ అయిపోయాడు సోదరులారా. అలాంటి వాడు ఖాళీ అయ్యి అప్పుడు ప్రభువా నీ వాక్యాన్ని నెరవేరుస్తున్నానని అతిశయించాలి అని చెప్పాడు. ఏలయనగా ఇతడు గడ్డి పువ్వు వలె గతించును. లేకపోతే ధనవంతుడు గడ్డి పువ్వు ఎలాగైతే వాడిపోద్దో అలా వాడిపోతాడట. సూర్యుడు ఉదయించి వడగాలి కొట్టి గడ్డిని మార్చివేయగా దాని పువ్వురాలను దాని స్వరూప సౌందర్యమును నశించును. అలాగే ధనవంతుడు తన ప్రయత్నములలో వాడిపోను. ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు, సడన్గా చస్తాడు. ఏం లాభం, ఏం ప్రయోజనం? ధనవంతుడు ఒక భోజనం వల్ల అని ఎవడో ఒక గొప్ప ధనవంతుడిని పెట్టేసి ఒక పెద్ద భోజనం వల్ల దాని నిండా భోజన పదార్థాలు పెట్టాడు. ఎవరిని తినగలడా చెప్పండి? వాడి గొప్పతనాన్ని ప్రదర్శించుకోవడానికో లేకపోతే నేను ఎంత ధనవంతుడిని ఏం తింటాడా, చస్తాడా? తిన్నా చస్తాడు కదండి. ఎవరికేం ఉండిపోతుంది సోదరులారా? మన తండ్రి చెప్పాడు, అన్న వస్త్రములు కలిగి తృప్తి చెందియుండుడి అన్నాడు. ఎంత చక్కగా ఉందండి ప్రభువునందు జీవించే జీవితంలో. చక్కగా నిజంగా ఏం లేదు అనుకుంటే కొంచెం బియ్యమే ఉన్నాయి అనుకుంటే అవే వంట చేసుకొని నీళ్ళేసి ఉప్పేసుకొని తిన్నా కూడా అందులో కూడా ప్రభువా ప్రార్థన చేసుకోగానే పరమానందం ఇచ్చేస్తుందండి. ప్రభువులో అంత శక్తి ఉంది సోదరులారా. ధనవంతుడికి ఏముందండి? వాడు చూసి ఇంకా నాకన్నా ధనవంతుడు ఇంకొకడు ఉన్నాడే, వాడిని తలదన్నాలి. కాబట్టి ఏం చేయాలి? కొన్ని హత్యలు చేయాలి, లేకపోతే కొంతమందిని మాపేయాలి, మరి కొంతమంది దోచుకోవాలి. ఇంతే కదా. ఇందుకే కదా సోదరులారా మానవ బ్రతుకు, నికృష్టమైన బ్రతుకులు, వాళ్ళ ఆశయాలు. బాగా ఆలోచించండి, వాక్యాన్ని నమ్మండి, ప్రభు చెప్పిన మాటను విశ్వసించండి, ఆ మాటలలో జ్ఞానాన్ని సంపాదించుకొని మీ జీవితంలో దానిని అన్వయించుకోండి సోదరులారా. మనం ప్రభువునందు ఎంత హాయిగా బ్రతుకుతున్నామో. నా ప్రియ సహోదరులారా, శ్రేష్టమైన వాటిని విడిచిపెట్టి పనికిమాలిన వాటిని ఎందుకండి ప్రేమిద్దాం? ఎందుకు ప్రేమించాలి? వాటితో మనకు ఊరి ఉంది సోదరులారా. చూడండి, మరి ఒక అనుభవాన్ని చెప్తాను. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం చూడండి. ద్రవ్యమును అపేక్షించువాడు ద్రవ్యము చేత తృప్తి నొందడు, ధన సమృద్ధిని అపేక్షించువాడు దాని చేత తృప్తి నొందడు, ఇది వ్యర్థమే. ఆస్తి ఎక్కువైన ఎడల దాన్ని భక్షించువారు కూడా ఎక్కువైపోతారట. కన్నులారా చూచుటే కానీ ఆస్తిపరునికి తన ఆస్తి వలన ప్రయోజనమేమి? కన్నులారా చూసి ఎంత జ్ఞాన వచనాలు మనకు నేర్పిస్తున్నాడండి. డబ్బున్నాడు, డబ్బును చూసుకొని మురిసిపోవడమే కానీ వాడు దానికి ప్రయోజనం ఏంటి? 100 బంగారపుతో 100 గదులు కట్టుకున్న ఆ గదిలో ఈ గదిలో ఆ గదిలో పడుకుండిపోదాం అనుకొని ఆ బంగారంలో దొర్లితే వాడికి నిద్ర ఉంటుంది అసలు? నాకు ఇంత ఉంది కదా అని ఒక ముద్ద తిందాం బంగారం అనుకుంటే తిని చచ్చిపోతాడే కానీ బ్రతుకుతాడా?
లోకంలో ఇవన్నీ తినేవన్నీ కూడా వ్యర్థ పదార్థాలే కదా సోదరులారా. శరీరమే మట్టి, ఈ మట్టికి ఇన్ని సదుపాయాలా? నేనైతే అనుకుంటాను, నేను చనిపోయేలోగా నా శరీరంలో ఏది పనికిరానా ఆ చెత్తను తీసుకొని వెళ్ళిపోయి ఆ సమాధిలో పడేస్తే గొడవ వదిలిపోతుందిరా బాబు. ఎందుకు ఈ శరీరానికి ఇంత ప్రాధాన్యత? నా తండ్రి చెప్పాడు, శరీరము కేవలము నిష్ప్రయోజనము అని. ఒకవేళ మనము తినినా, త్రాగినా, బ్రతికినా, ఏది చేసినప్పటికీ ప్రభువు కొరకే. ఆయన ఆయుష్నిచ్చినంత వరకు నమ్మకముగా ఆయన కొరకు జీవించి విశ్రాంతిలోనికి వెళ్ళే ధనీకరమైన జీవితాన్ని సంపాదించుకున్నట్టు కన్నా లాభకరమైంది ఈ లోకంలో ఏదైనా ఉందా సోదరులారా? కనుక చూడండి, సామెతల్లో భక్తుడు అంటాడు కదా, సామెతల గ్రంథం 28వ అధ్యాయం 20వ వచనం, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును, ధనవంతుడొకటకు ఆతురపడివాడు శిక్ష నొందకపోడు. నమ్మకమైన వాడు అంటే ప్రభువునందు నమ్మకంగా జీవించేవాడికి ఏ లోటు ఉండదు. కానీ నాకే లోటు లేదని వెర్రవేగడు, ఎందుకంటే అతని హృదయం నిండా ప్రభువు వాక్యం ఉంటుంది. చూడండి, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును, ధనవంతుడొకటకు ఆతురపడివాడు శిక్ష పొందుతాడట. నిశ్చయముగా జరిగి తీరుతుంది, దీంట్లో మార్పు ఉండదు సోదరులారా. మరి యొక్క మాట కూడా 23వ అధ్యాయం, సామెతల గ్రంథం 23వ అధ్యాయంలో 4వ వచనం చూడండి, ఐశ్వర్యమును పొంద ప్రయాసపడకము, నీకు అట్టి అభిప్రాయం కలిగినను దాన్ని విడిచిపెట్టుము. డబ్బు సంపాదించాలని వెర్రిగా ఆలోచన చేసుకొని పిచ్చి పడకండి. ఒకవేళ ఇన్నాళ్ళు తెలియక నీకు అటువంటి ఆలోచనలు ఉన్నా వాటిని విడిచిపెట్టమని దేవుడు చెప్తున్నాడు. 21వ అధ్యాయం సామెతల గ్రంథంలో 6వ వచనం కూడా చదువుకుందాం. అబద్ధములాడి ధనము సంపాదించుకొనుట ఊపిరితో సాటి. అబద్ధములాడి ధనము సంపాదించుకుంటున్నారు. ధనం ఎప్పుడు సత్యం మాట్లాడితే రాదండి. సత్యాన్ని నిజం మాట్లాడి ఒక వ్యాపారం చేసే వ్యక్తి, ఇది నేను కరెక్ట్గా 100 రూపాయలకే కొన్నాను అంటే వీడికి లాభం రాదు కదా. 100 రూపాయలు దాన్ని బట్టల షాపులకి వెళ్ళి చూడండి, ఒక దానికి 700 రూపాయలు వేస్తాడు, మార్పు ఉండదు. వాడు రోజు రోజుకి ఈ ఊర్లో మొత్తం దేశం అంతటా షాపులు పెట్టేసుకుంటాడు. ఈ కొనుక్కున్న పిచ్చోళ్ళు ఎలాగా వాడి దగ్గర అలాగా అర్పణైపోతూ ఉండడమే. అసలు ఏ విధంగా ఆలోచించిన లోకంలో మంచిగా బ్రతకటానికి ఛాన్సే లేదు. మంచివాడు క్రీస్తునందున్నవారు తప్ప ఏ ఒక్కరు కూడా సోదరులారా మంచిగా బ్రతకలేరు. లోకం బ్రతకనివ్వదు, అంత ప్రమాదకరమైనది. జ్ఞానం లేని వాడిని చంపుద్దు లోకం. దేవుని యొక్క జ్ఞానం ఉన్నవాడంటే భయపడుతుంది సాతాను, జాగ్రత్త. కనుక దేవుని యొక్క సన్నిధిలో ప్రభు అంటున్నాడు, అబద్ధములాడి ధనము సంపాదించుకొనుట ఊపిరితో సాటి, దాన్ని కోరువాడు మరణమును కోరుదురు. డబ్బు అని చచ్చిపోతున్నారు. మీరు కోరుకుంటుందేమో డబ్బునే, కానీ డబ్బు ఏమంటుందో తెలుసా? నేను వస్తాను, నిన్ను చంపుతానంటది. నేను వస్తాను, నువ్వు చస్తావు, నిన్ను చంపేయడమే నా ధ్యేయం. డబ్బు సాతాను యొక్క రూపం. సాతాను యొక్క బోలెడు రూపాల్లో ఇదొక రూపం సోదరులారా. కనుక మరణమును కోరుకుంటున్నారు, ధనాన్ని కోరుకుంటున్నారేమో, కానీ మీరు మరణాన్ని కోరుకుంటున్నారని తెలుసుకోనండి. మరణం అయితే ఎవరు చావరు, అందరం చచ్చిపోతాం అనుకుంటున్నారా? ధనాన్ని కోరుకుంటే వచ్చే మరణం నేను ముందుగానే చెప్పేశాను మీకు, సామాన్యమైన మరణం కాదు, ఇస్కరియోతు యూదా మరణం వంటి మరణం. కనుక చాలా ప్రమాదం ఉంది. ఇంకా వివరించడానికి సమయం కూడా లేదు సోదరులారా. చూడండి, సామెతల గ్రంథం 11వ అధ్యాయంలో చివరిగా ఈ మాట చదువుకొని మనం ముగించేసుకున్నాం. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 28వ వచనం చూడండి, ధనమును నమ్ముకుని వాడు పాడైపోవును, నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుదురు అన్నాడు. నీతిమంతులు చిగురాకు వలె. ఈరోజు చూడండి, చిన్న చిగురును చూడండి, అది వారం రోజులు దాన్ని అలాగే చూడండి. ఏదైనా మీ పెరట్లో ఉన్న ఏ చిన్న మొక్కనైనా చూసుకోండి, చిగురాకు వలె వృద్ధి పొందుతారు నీతిమంతులు. కానీ ధనమును నమ్ముకుంటారే వాళ్ళు పాడైపోతారు. అనగా ఈ లోకంలో ధనవంతులు ఎంత బాగుండరు అనుకుంటున్నారే. మీరు ఈ లోకంతో చూసుకోకండి ఎప్పుడు. ఒకవేళ ఈ లోకంలో ధనవంతులైన వాళ్ళందరూ పడే యాతన ఒక దినం
నీతిమంతులు వారి కనులతో చూస్తారు సోదరులారా. వాళ్ళు అనుభవించే నరకయాతన చాలా ఘోరంగా ఉంటుంది. ధనం సాతాను యొక్క రూపం కనుకనే ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పాడు ఏమనంటే, ఏ సేవకుడు కూడా దేవునిని సిరిని సేవింపలేడు. నాకెంతో డబ్బు ఉంది, పెద్ద పెద్ద పాస్టర్లు చెప్తున్నారు, నాకెంతో డబ్బు ఉన్నా నేను దానికి నాకేమీ లేదు. ఒక్కొక్కళ్ళ వీడియోస్ పెడుతుంటే వాటిని చూస్తుంటేనే ప్రాణం చచ్చిపోతుంది అసలు. మీరు ఎంతమంది చర్చికి వచ్చారు? వచ్చినంతమంది తలా 1000 రూపాయలు వేస్తే మరొక చోట నేను పనిచేస్తానని చెప్పేవాడు చాలా కాస్ట్లీ సూట్లు వేసుకొని చెప్తున్నాడు. చాలా ఖరీదైన బట్టలు, షూస్ కూడా తీయడు. ఒళ్ళంతా విపరీతంగా సాతాను తంత్రాలతోటి వాడు విర్రవీగిన గర్వంతో మాట్లాడే మాటలే. కానీ దేవుని యొక్క పిల్లలకు మీరందరూ 2,000 వేసారు అనుకోండి, మనం చక్కగా ఒక మందిరం కట్టుకుంటా ఉంటాడు, రేకుల షెడ్ వేసుకోవచ్చు. కానీ మీరందరూ తలా 1,00,000 రూపాయలు తీసుకురండి, పెద్ద మందిరం కట్టేస్తాను అంటున్నాడండి. అసలు అది చూసి నాకు అనిపించింది, ఇలాంటి దుర్మార్గులు, ఇలాంటి దుర్నీతి పరులు, ఇలాంటి లోభముతో నిండిన వారిని కూడా నమ్మే ప్రజలు ఎంత చీకట్లో ఉన్నారు. దేవుని ప్రజలని చెప్పుకుంటున్నారు, వీళ్ళంతా నష్టపోతున్నారు. కనుక అయినా సత్యాన్ని ఎవరు నమ్మడు కదా, అయినా దేవుని యొక్క వాక్యాన్ని ఎవరు చూడరు కదా. అరే వాక్యంలో ఎలా ఉంది, ఇదేంటి ఇతను ఎలా చేస్తున్నాడని ఆలోచించండి సోదరులారా. మీకు బుద్ధి లేదా, జ్ఞానం లేదా? దేవుని యొక్క వాక్యాన్ని మీరు వింటున్నప్పుడు మీ మనస్సులు పనిచేయటం లేదా? మీకు మీరే హాని చేసుకుంటారా? మోసగండ్ర చేతిలో మోసపోతారా? దయచేసి ఆలోచించండి. ఏ సేవకుడు కూడా దేవునిని సిరిని సేవింపలేడు. కనుక డబ్బును ఇంత విస్తారంగా ప్రేమించి, శరీరాన్ని ఇంత ఘనంగా, ఇంత ఉన్నతంగా ప్రేమించి వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతున్నారండి? వీళ్ళు సాతాను సంబంధులు. దేవుని యొక్క పనివాడు తన్ను తాను తగ్గించుకొని ఆత్మ విషయంలో దీనులుగా ఉండమని దేవుడు చెబుతుంటే అంత రెచ్చిపోతున్నారు. ఆత్మ విషయంలో ఉండమన్నాడు, శరీరంలో ఘనంగా ఉండమన్నాడు దేవుని యొక్క పిల్లలని చెప్పేవాడు మరొక దుర్బోధకుడు. అంటే దేవుడు ఈ లోకంలో గొప్పగా ఉన్నాడా? యేసుక్రీస్తు రాజు అయ్యాడా? ఆయన రాజుగా చేస్తుంటే తప్పించుకొని పోయాడు. కానీ ప్రస్తుత కాలంలో ఉన్నవాళ్ళు వీళ్ళు మన ప్రభు రాజు, మనం రాజాది రాజు కుమారులం గొప్పగా ఉండాలి, దరిద్రగొట్టుదానా నీలాగా ఉండాలా అని నన్ను మాట్లాడిన వారు ఉన్నారండి. కానీ వారి ఆత్మీయ జీవితాలు మధ్యలోనే ఆగిపోయాయి. వారి యొక్క సేవ అంత శరీర సంబంధమైన తుచ్చమైన అభిలాషలతో వాళ్ళ బ్రతుకులు బద్దలైపోయినాయి. కానీ ఆనాటికి ఈనాటికి దేవుని మీద ఆధారపడి దేవుని చిత్తానుసారంగా జీవించాలనుకున్న నా బ్రతుకు దేవుని యొక్క పాద సన్నిధిలో ఆయన కృప కొరకు వేడుకునే మార్గంలోనే నా తండ్రి ఉంచాడు సోదరులారా. కనుక ధనమును నమ్ముకొని, ధనాన్ని ప్రేమించేవాడిని నమ్ముకొని మోసపోవద్దు. ధనాపేక్ష కలిగి ధనవంతులైన వారిని చూసి వాళ్ళు బాగా ఉన్నారనుకొని పళ్ళు కిలించుకొని తిరుగుతున్నారా? జాగ్రత్త. ప్రభు యొక్క రౌద్రాగ్ని దిగబోతూ ఉంది. దేవుని యొక్క కృపను పొందండి, దేవుని మాటను విశ్వసించండి, దేవుని యందు మిమ్మల్ని మీరు తగ్గించుకొని బ్రతకడానికి నేర్చుకోనండి. శరీరమందు భోగములు అనుభవించుట తగదు మనకి. శరీరమందు శ్రమ పడుట అనేది దేవుడు తన పిల్లలకు చూపిన రాజమార్గం. ఆ మార్గంలో జీవిద్దాం, ప్రభు యొక్క చిత్తానుసారంగా జీవిద్దాం. తండ్రి రాజ్యం కొరకు పౌరులుగా లోకములో మన శరీరమందు సాధన చేసి ఈ లోకాన్ని విడిచినప్పుడు నిత్య జీవాన్ని పొందుదాం. దేవునికి స్తోత్రం. ముగించేస్తాను.